పతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నా పేరు కంబాల శ్రీనివాసరావు. నేను పుట్టింది గోకవరం గ్రామంలో. ఈ ఊరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామసేన అని చెప్పి ఒక వ్యవస్థను స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉన్నాను. ఇది చాలా యాక్సిడెంటల్గా జరిగింది. నాకు 2 అమ్మాయిలు. హైదరాబాద్లో స్థిరపడి అక్కడి నుంచి 2 అమ్మాయిలు కూడా అమెరికాలో వివాహం చేశాను. ఎక్కువగా నేను అమెరికాలో ఉంటుండేవాడిని. 6 months అక్కడ, 6 months ఇక్కడ ఉండేవాడిని. యాక్సిడెంటల్గా హిందూ ధర్మం మీద ఒక ప్రపంచం వాళ్ళు సదస్సు వాళ్ళు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ చూశాను. రాబోయే కాలంలో హిందువుల యొక్క సంఖ్య మైనారిటీలుగా మారిపోతుందని చూసి ఇంకా తర్వాత నేను మీడియాలో చాలా రీసెర్చ్ చేశాను. చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నారు హిందువులు. అందువల్ల గోకవరం గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ నుంచి చిన్న చిన్న దారి కార్యక్రమాలు చేస్తుండేవాడిని. ప్రతి శుక్రవారం అమ్మవారి మా దేవి చౌక్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రసాదాలు పంచిపెట్టడం, ప్రతి మంగళవారం గర్భిణీ స్త్రీలకు పాలు, రొట్టెలు, పళ్ళు పంచిపెట్టడం, తర్వాత ఆలయాలకి విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టాను. మా ఊర్లో సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి దాదాపుగా 35 లక్షల రూపాయల దాకా గోపురాలు తీసేసి మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. మా దేవి చౌక్ అమ్మవారి దాకా దేవి చౌక్ అమ్మవారికి చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఈ సలాహారం అది నిర్మించడానికి 15 లక్షల రూపాయల దాకా అయింది. మా ఊర్లో అమ్మవారికి 20 లక్షల రూపాయలు పెట్టి కిరీటం కూడా చేస్తున్నాను. అందులో 13 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షల గ్రామస్తులు ఇచ్చారు. అలాగే మా ఊరు అమ్మవారి విజయదశమికి రథం ఊరేగింపుగా వెళ్ళడానికి రథం లేదంటే దానికి 15 లక్షల రూపాయలు పెట్టి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో రథాన్ని కూడా చేయించడానికి మేము రెడీ అయ్యాము. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. రాబోయే కాలంలో మాకు అంటే మంచి ముహూర్తాలు లేవు కాబట్టి ధ్వజస్తంభం పెట్టడానికి 10 లక్షలు పెట్టి ధ్వజస్తంభం కూడా పెట్టిస్తున్నాం. అది ఈ ఫండ్స్ అని కూడా వాడికి ఆల్రెడీ కమిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే మాకు డ్రైవర్ కాలనీలో కనకదుర్గ అమ్మవారికి ఒక 5 లక్షలు పెట్టి సలహారం అంటే పైన బొమ్మలు అవి చేయించి అవి డిజైన్ అవి చేస్తుంటారు. అది ఒక 5 లక్షల రూపాయలు దాకా ఇచ్చాను. ఇంకో 5 లక్షలు పెట్టి పెయింటింగ్ కూడా చేయించవలసిన అవసరం ఉంది. మా ఊరు శివాలయానికి కోనేరుకు కూడా ఒక 4-5 లక్షల రూపాయల దాకా దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 కోటి రూపాయలు దాదాపుగా మన గోకవరం గ్రామంలోనే ఖర్చు పెట్టాను. ఇది చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మాకు కూడా ఏదైనా చేపెట్టినంటే దాదాపుగా ఇప్పుడు దాకా ఒక 60 లక్షల రూపాయల దాకా నిధులు వితరణ చేయడం జరిగింది. అంటే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాకి, కాకినాడ జిల్లాలోని, తర్వాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 3 జిల్లాల్లో కూడా ఎవరెక్కడి నుంచి వచ్చినా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలం ఇంకా పెరిగి ఇప్పుడు దాదాపు 100 గ్రామాలు అయిపోయినాయి. ఇలా చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే బంగారు వరలక్ష్మి కానుక అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను మొదట్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు వరలక్ష్మి వ్రతం జరుగుతుందంటే ఒక 5,000 రూపాయలు, అప్పట్లో చాలా తక్కువలో ఉండేది. 400-500 రూపాయలు జీతాలు కూడా మాకు అలా ఉండేవి. అది కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడేది. అంటే మాకు ఉన్న బడ్జెట్లో అడ్జస్ట్ చేసుకుని ఒక రూపు కొనుక్కోవాలంటే కూడా అప్పుడు ఏ జీతానికి అంత ఉన్నట్టుగానే మనకు అందరికీ పరిస్థితులు ఉంటాయి. సో ఇబ్బంది పడేవాడిని. నాకు అది మనసులో ఉండిపోయి నాకేమనిపించిందంటే మహిళలకు ఏదైనా ఉపకారం చేద్దామని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ టైం బంగారు వరలక్ష్మి కానుక అని చెప్పి మా దేవి చౌక్ ఆలయంలో అమ్మవారి ఆలయంలో 3,000 మందితో రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లోంచి లాటరీ తీసి ఒక 83 మందికి గోకవరంలో 5,500 రూపాయలు విలువగల ఒక్కొక్క గ్రాము బంగారు రూపాయి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత పెంటపల్లి వాళ్ళు, గాదిరిపాలెం వాళ్ళు కూడా అడిగారు. వాళ్ళకు 10 చొప్పించాను. దాదాపుగా 103-110 దాకా ఇచ్చాం లాస్ట్ ఇయర్. అప్పుడు చేసినప్పుడు ఒక మహిళని కదా, చాలామంది మహిళలు నా దగ్గరికి వచ్చి, మేము పేదవాళ్ళం అండి, మా జీవితంలో ఎప్పుడూ కూడా బంగారు రూపు కొనుక్కుంటామని చెప్పని ఇటువంటి ఆలోచన ఉండేది కాదు. ఈరోజు మీరు ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి వాళ్ళకి బంగారు రూపు అందించడం జరిగింది అని కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అదే స్ఫూర్తితో అది చూసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఈ సంవత్సరం ఏమనుకున్నానంటే దాదాపుగా చాలామంది నేను చూస్తున్నాను భక్తి భావాలు చాలా కలిగి ఉన్నారు. ఈ భక్తి భావాన్ని ఇంకా రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో, అన్యమత ప్రచారం ఆపాలనే ఉద్దేశంతో నేను భగవంతుని ఒక్కడిగానే చూస్తాను. అన్ని మతాలని గౌరవిస్తాను. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా నాకు ఒకటే భావన ఉంటుంది. ఇప్పుడు ఏ దేవుడిని విమర్శించను, ఏ మతాన్ని విమర్శించను, ఏ మతానికి సంబంధించిన దేవుడిని కూడా విమర్శించను. కానీ హిందూ ధర్మానికి హాని కలిగితే నాకు ఇబ్బంది అవుతుంది. దాని మీద స్పందిస్తాను నేను. దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలందరిలో హిందూ చైతన్యం తీసుకురావాలని చెప్పి ఈ సంవత్సరం నియోజకవర్గం అంతటా అన్ని ఉన్న మండలాల్లో కూడా దాదాపుగా 10,000 మంది మహిళా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది.
దీంట్లో 400 గ్రాములు బంగారం దాకా, అంటే 10,000 నుంచి 400 మంది మహిళలను తీసుకుని ఒక్కొక్కరికి 7,500 రూపాయల విలువ గల బంగారు రూపుని, లక్ష్మీ బంగారు రూపుని ఇవ్వడానికి నిర్ణయం జరిగి మొట్టమొదటి కార్యక్రమం రంపచోడవరంలో జరిగింది. నాకు భారతీయ జనతా పార్టీ అని నరేంద్ర మోడీ గారిని చాలా ఇష్టం. ఈ రోజున హిందూ ధర్మం నిలబడింది ఆయన వల్లే కాబట్టి, అదేవిధంగా ఇదే భావస్ఫూర్తిగా, అంటే నరేంద్ర మోడీ గారు చాలామంది భారతీయ జనతా పార్టీని హిందువుల పార్టీ అంటారు. చాలా పొరపాటు. భారతీయ జనతా పార్టీ అంటే అది క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, హిందువులకు సంబంధించిన పార్టీ. అది కొంతమంది దుర్మార్గుల విషయం చెబుతున్నారు దీని మీద. దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా ప్రచారం కూడా తీసుకెళ్తాను. ఇలాంటి మంచి భావస్ఫూర్తి కొత్తపల్లి గీతా మేడం గారు కూడా చూశాను నేను. ఆవిడ నాకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు. నాకుండే స్ట్రెంగ్త్ని, బలాన్ని ఆవిడ రాజకీయ పరంగా ఎన్నికల్లో కూడా కొంచెం ఉపయోగించేలాగా, ఆ ప్లాట్ఫామ్లోకి వచ్చేలాగా ఆవిడ కూడా అవకాశాన్ని కల్పించారు నాకు. దానివల్ల నేను కూడా ఆవిడని తీసుకొచ్చి రంపచోడవరం గ్రామంలో